పెనమలూరు నియోజకవర్గంలో జోగి రమేష్ని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని అక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. మొదటగా పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండమన్న వ్యక్తి పెనమలూరు నియోజకవర్గంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓటు హక్కు ఎలా కల్పించారు? రెవెన్యూ సిబ్బంది దగ్గర నుంచి పోలీస్ సిబ్బంది దాకా, అలాగే కలెక్టరేట్లో కూడా ఇతని అధికారానికి లొంగి పనిచేయటం జరిగింది. పెనమలూరు నియోజకవర్గంలో అతను నివాసం ఉండే ప్రాంతం ఎక్కడ? ఎక్కడా కూడా అతనికి అడ్రస్ ప్రూఫ్ కూడా లేకుండా ఓటు హక్కు ఎలా కల్పించారు? పెడన్ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినప్పుడు అతని కింద పనిచేసిన రెవెన్యూ సిబ్బందిని కానీ పోలీస్ సిబ్బందిని కానీ ఇక్కడ అధికారులుగా ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఉయ్యూరు సిఐ కానీ మరి కంకిపాడు పెనమలూరు స్టేషన్లో ఎస్ఐలు కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది కానీ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్లు పెట్టడం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ అధికారులతోటి ఎలక్షన్ ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ఇదంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పెడన్ నుంచి పెనమలూరుకి మార్చగానే అతని ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఏం చేయాలో తెలవలా. అక్కడ సంపాదించిన అవినీతి సొమ్ముతో ఇక్కడ కార్యకర్తలను ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొనేసి ఏదో ఒక విధంగా అక్రమాలు చేసి గెలవాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో పట్టుదలతో ఎంత ఆశ చూపించినా ఆశపడకుండా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశారు. ఈరోజు అతని ఫ్రస్ట్రేషన్కి నాకు సీటు కొంత జాప్యం జరిగినప్పుడు బాణాసంచా కాల్చడం జరిగింది. సీటు ప్రకటించగానే స్వీట్లు పంచడం అంటే ఏంటి? ఇది ఒక మైండ్ గేమ్. మైండ్ గేమో లేకపోతే ఇతన్ని పిచ్చోడు అనాలో ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతాం, విచ్చలవిడిగా మధ్య ప్రవాహం చేయటం, దాదాపు కులమంతా జోగి రమేష్కి వేయాలా? నువ్వు ఎంత నీచుడు అయినా ఈరోజు చెప్తా ఉన్నా, నియోజకవర్గంలో జోగి రమేష్ అనుకుంటున్నాడు కానీ స్వయాన ఆయన బంధువులు ఆయన కమ్యూనిటీలో కూడా అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేశారు. ఏదో బంధుత్వం మాయ మాటలో మాయ కబుర్లో చెప్పినంత మాత్రాన ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏమన్నా పోయారేమో కానీ 60-70% మంది తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. ఈయన ఉన్నాడు, ఈయన మురళీ గారికి ఇది వాట్సాప్ కాలం చూపిస్తాను. ఇది ఉన్నాయి
దేవభక్తుని చక్రవర్తి. ఏం పని నిన్న బూత్లోనేమో ఏమన్నాడండి? బూత్లో ఏం తిట్టాడు మిమ్మల్ని? నా కొడక ఏంటి? ఆడికేం పని? ఆడేవుడు అసలు అడగడానికి? ఏదైనా ఉంటే పోలీస్ ఆఫీసర్ అడగాలి, పోలింగ్ సిబ్బంది బయటికి పంపించాలా. అతనే 10 మంది మీద TV5 విలేకరి రాజా మీద ఎవడు ఈ కొత్తపల్లి రాజశేఖర్, ధనశేఖర్ పోలీస్ సిబ్బందికి తెలవదా వీళ్ళు బయట నుంచి వచ్చిన రౌడీలని? వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీకి పని చేసుకోవడం చేత కదా. కల్లూరు నియోజకవర్గంలో ఏం పని వీళ్ళకి? ఆర్కేకి నువ్వే కులానికి పుట్టావురా? ఎవడికి చేస్తున్నావురా? రామకృష్ణ, మాధు రామకృష్ణ. ఏం మాట్లాడినాయి? మేము అనొచ్చుగా చక్రవర్తిని. ఇగో ఇతనేమో ఇంటి అడ్రస్ అడుగుతా ఉన్నాడు. అందుకే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది. నా అడ్రస్ తీసుకో అని చెప్పాడు. ఏం పీకుతావు పిక్కోరా అన్నాడు. కానూరు కెనడీ స్కూల్లో 30 నెంబర్ బూతులు అక్కడ పడవల కృష్ణమూర్తి అని ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. వాడు వచ్చేసి ఓటర్స్ని లైన్లోకి వెళ్ళి ఆడాలను తాకటం, ఆడాలను భయభ్రాంతులు చేయటం, అట్లా చేసి ఓటు దేనికి వేస్తున్నారమ్మా మీరు వినండి వినండి అని చెప్పి గద్దించి అడగటం జరిగింది. జరిగినప్పుడే మేము ఇన్వాల్వ్ అయ్యాం. ఏంటంటే నీకేం పని ఇక్కడ, నీ పాస్ ఉంటే చూపించమన్నాం. అంటున్నాడు. ఆ రమేష్ అనే ఎస్ఐ వచ్చాడు. మీకు ఎందుకంటే మీ పాస్ ఉందా అన్నాడు. నేను ఏజెంట్ని ఇదిగో పాస్ అని చూపించాను. అతను ముందు బయటకు తీసుకెళ్ళండి అన్న. అక్కడి నుంచి 4 అడుగులు తీసుకెళ్ళిన తర్వాత వాడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ అంట వైసీపీ తరఫున ఎవరికో ఫోన్ చేశాడు. వాడు కారు వేసుకుని లోపలికి వచ్చాడు. వాడిని ఏమీ అనలా. ఆ తర్వాత ఇంకొక 20 మందిని ఎవరో ఫోన్ చేశాడు, సెక్రటరీ చేసుకొచ్చాడు 20-25 మందిని. చాలా భయభ్రాంతులు చేశారు లోపల. మేము ఎక్కడా కూడా మా ఓటింగ్ ఉంది కాబట్టి మేము ఎక్కడా కూడా ఆయన అంటాం కానీ నిందించడం కానీ ఏదైనా జరిగితే ఓటింగ్ శాతం నష్టపోతుందని చెప్పి మేము కూర్చున్నాం కానీ చేతకాక కాదు. అక్కడ మొత్తం కానూరు పోరంకి మొత్తం పక్కా టీడీపీకి పక్కాగా ఓటింగ్ జరుగుతుంది. 1 సైడ్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ ఘర్షణ వాతావరణం జరిగితే మేము నష్టపోతామని చెప్పి ఎక్కడికక్కడికి ఆవేశాన్ని అనుసుకొని కార్యకర్తలందరూ కూడా పనిచేశారు. కేసులు పెట్టాం.